హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పరమేశ్వరరావు. పిఆర్ కనెక్ట్కు స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత డైలీ పెడదామని అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు ఛానల్ బ్లాక్ అవ్వడం జరిగింది. సో నిన్న సాయంత్రం మళ్ళీ రిలీజ్ చేశారు. సో చాలా హ్యాపీ, చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఛానల్ ఒక వీడియోతోనే ఛానల్ మొత్తం బ్లాక్ చేస్తారు, ఏమైంది ఏంటని. అయితే మల్టిపుల్ డివైస్లో నేను లాగిన్ అవ్వడం వల్ల వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం వీడియో ఛానల్ అనేది బ్లాక్ చేశారు. నేను సాయంత్రం మళ్ళీ నేను అప్పీల్ పెడితే మళ్ళీ దాన్ని రిలీజ్ చేశారు. సో ఎనీహో ఛానల్ రిలీజ్ అయినందుకు చాలా హ్యాపీ. అయితే ఉదయాన్నే హాట్ వాటర్ తాగిన తర్వాత చెప్పులు లేకుండా బేర్ ఫుట్ వాకింగ్ చేస్తున్నాను. సో ఏంటంటే ఇది పోలవరం కాలువ చూపించాను కదా ఆల్రెడీ ఇంతకుముందు. సో అది అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. అయితే చెప్పాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజుకు కొత్త టాపిక్తో వస్తాను. ఈరోజు హెల్త్ గురించి మరొక విషయంతో మీ ముందుకు వస్తున్నాను. సో దీని తర్వాత నేను చేసే ఎక్సర్సైజ్ మీకు చూపిస్తాను, డైలీ చేసేది. సో అది థ్యాంక్ యూ సో మచ్. ఉదయం లేవగానే తల ముందుకి వెనకకు పూర్తిగా ఎంతవరకు వీలైతే అంతవరకు వంగేలాగా ప్రయత్నం చేయండి, ఇలాగా స్లోగా. అలాగే కుడివైపు ఎడమవైపు కూడా చేయాలి. అదొక వెనక్కి ఒక 10, ముందుకు ఒక 10, రైట్కి ఒక 10, లెఫ్ట్కి ఒక 10 అలా చేయాలి. తర్వాత హెడ్ రొటేట్ చేయాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇటు 10 అటు 10, కుడివైపు నుంచి ఎడమవైపు, ఎడమవైపు నుంచి కుడివైపుకు ఒక 10 అంటే 10 సెట్లు చేయాలి. అలాగా చేసిన తర్వాత దీన్ని చేయడం వల్ల ఏంటంటే హెడ్ నెక్ పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. తర్వాత చేతులు లోపలికి ఒక 10 సార్లు, బయటికి ఒక 10 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేతుల తర్వాత భుజాలు, 2 చేతులు ముందుకు తాకేలాగా కింద నుంచి పైకి ఒక 10 సార్లు, 10-15 సార్లు. అలాగే కింద నుంచి పైకి ఒక 10 సార్లు, పై నుంచి కిందకి మరొక 10 సార్లు, ఒక 10 సెట్లు చేయడం వల్ల ఏంటంటే భుజాలు ఇది స్ట్రెచ్ అవుతాయి. తర్వాత భుజాలు కొంచెం భుజబలం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో బాడీ పెయిన్స్ తగ్గుతాయి. తర్వాత వచ్చేసి మనకి హిప్ అనమాట, అంటే నడుము తిప్పడం ద్వారా వెన్నెముక ఏదైతే ఉందో మొత్తం బాగా స్ట్రెచ్ అవుద్ది, బాడీ ఫ్రీ అవుద్ది అనమాట. సో నడుము కూడా ఎడమ నుంచి కుడివైపు ఒక 10-15 సార్లు, కుడి నుంచి ఎడమ వైపు ఒక 10-15 సార్లు అనేది మనం పూర్తిగా ఎంత వీలైతే అంతవరకు చేయడం చాలా మంచిది. తర్వాత పాదాలు లేదా వేళ్ళ మీద పైకి లేవాలి. ఇలా చేయడం వల్ల బాడీ చాలా స్ట్రెచబుల్ అవుతుంది అన్నమాట, చాలా స్ట్రాంగ్గా తయారవుద్ది. పాదాలు చాలా బలంగా తయారవుతాయి, ఇటు వల్ల చాలా మంచిది. ఇది కూడా ఇంచుమించుగా ఒక 10-15-20 సార్లు చేయొచ్చు. సో తర్వాత 2 చేతులు పైకి లేపి ఎగరాలన్నమాట, గెంతాలి. ఎంత వీలైతే అంతవరకు పైకి గెంతాలి. సో అలా ఒక 20 సార్లు గెంతడం చాలా మంచిది. తర్వాత మనకి స్కూల్లో ఎక్సర్సైజ్ చేసి ఉంటాం కదా ఇవన్నీ. సో కాళ్ళు దూరంగా విడిచి చేతులు పైకి లేపాలి, అలా ఎగురుతూ చేయాలన్నమాట. ఇది ఒక 20, వీలైతే 30 వరకు చేయొచ్చు, చాలా మంచిది. సో తర్వాత బాడీని బెండ్ చేసి ఎడమ చేయి పైకి, కుడి చేయి ఎడమ వైపు అలా పాదాన్ని తాకేలాగా, అలా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అలా చేయాలి, చాలా మంచిది ఇది. తర్వాత వచ్చేసి
వెనక్కి ముందుకి తిరగడం అనమాట. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి. బాడీ ఎంత వీలైతే అంత స్ట్రెచ్ అవ్వాలన్నమాట. సాగదీయబడాలి బాడీ మొత్తం. నడుముకి అలాగే బాడీ చేయడం వల్ల ఏంటంటే బాడీ మొత్తం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు రోజుకి 13 చేస్తే ఎటువంటి జిమ్ లేకుండా, ఎటువంటి ఆసనాలు వేయకుండా ఒక్క సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మాత్రమే మనం అన్నీ చేసినటువంటి ఫలితం దక్కుతుంది. ఇందులో సూర్య నమస్కారాల్లో చేతులు 2 జోడించి పైకి లేపి వెనక్కి బాగా స్ట్రెచ్ అవ్వాలి. అది దోలో 2 చేతులు విడిచి కింద పాదాల పక్కన అటు ఇటు పెట్టాలి. తర్వాత 3లో ఎడమకాలు వెనక్కి పెట్టాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, చూపు ముందుకు ఉండాలి. 4 అంటే 4లో మోకాళ్ళు, ఛాతీ, నుదురు తలగపు తగలాలి. 5లో పైకి చూడాలి. 6 అంటే 6లో నాభిని చూడాలి. 7కి మళ్ళీ ఎడమకాలు ముందు తీసుకొచ్చాలి. 8లో 2 కాళ్ళు తీసుకొచ్చాలి. 9 పైకి లేపాలి. 10 నమస్కార స్థితికి వచ్చేయాలన్నమాట. ఇది సూర్య నమస్కారం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.